ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనము. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదుము. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం కనుక మనం చూస్తే, దేవునికి ఎల్లప్పుడూ స్తుత్యాగం చేయుచు ఆయన నామాన్ని ఒప్పుకుంటూ ఆయనకి జీవ ఫలాన్ని మనం అర్పిద్దాము అని చెప్పని. సో దానికి కాజ్ ఏంటి అనేది పైన చెప్తూ వస్తున్నారు. ప్రధాన యాజకుడు మరి పరిశుద్ధపరిచే రక్తాన్ని పరిశుద్ధ స్థలంలోనికి తీసుకుని వెళ్ళేటప్పుడు ఏ జంతువు యొక్క రక్తం అయితే ఆయన చిందించాడో అది జంతువు యొక్క కళేబరాలు గవిని వెలుపట మరి దహింపబడతాయి. సేమ్ అట్లనే మనల్ని మన దేవుడు యేసయ్య పరిశుద్ధపరచడానికి తన స్వరక్తాన్ని ఆయన చిందించి గవిని వెలుపట ఆయన శ్రమ పొందాడు అని చెప్పని. సో దీన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి. ఇది వరకు మరి ధర్మశాస్త్రపు దినాల్లో ఒక వ్యక్తి పాపం చేస్తే గనక ఆ వ్యక్తి యొక్క పాపం అంతటిని కూడా జంతువు యొక్క రక్తం పరిశుద్ధపరుస్తుంది అని చెప్పని ఒక జంతువుని బలిచ్చేసి, మనిషి పాపం చేస్తే జంతువుని బలర్పించి ఆ జంతువు రక్తాన్ని పరిశుద్ధ స్థలంలోని తీసుకుని పోయి జంతువు కళేబరాలు మాత్రం రిమైనింగ్ బాడీ అంతా కూడా గవ్విని వెల్పట మరి కాలుస్తూ ఉండేవారు. సేమ్ అలాగే మనల్ని మన పాపాల నుంచి విడిపించడం కోసం మన ప్రభు గవ్విని వెలుపట మరి ఎంతో హింస పొందాడు, ఎంతో వేదన ఆయన అనుభవించాడు కదండి. అందుకని వాక్యం చెప్తోంది 15వ వచనంలో, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, ఆయన నామాన్ని ఒప్పుకుందాం, జీవా ఫలాన్ని అర్పిద్దాం. ఇంతగా ప్రాణం కంటే ఎక్కువగా మనల్ని ప్రేమించిన ప్రభుకి ఏమివ్వగలం? మన జీవా ఫలాన్ని ఇద్దాం. ప్రభుకి ఏమివ్వాలన్నా దట్ ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా ప్రభు ఇచ్చిందే కదా. మనం ప్రభుకి ఏమిద్దాం? ఎల్లప్పుడూ స్తుత్యాగం చెల్లిద్దాం. అమ్మ, వాక్యం ఉంటున్న ప్రియమైన వారులారా, మన ప్రభు మనల్ని ఎంతగా ప్రేమించాడంటే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు. ఏది దాచుకోకుండా ఆఖరి రక్త బొట్టు కూడా మన కొరకు దారులుగా కార్చిన ప్రేమామయుణ్ణి మనం మన దేవుడికి కలిగి ఉన్నాం. ప్రేమమూర్తి, ది ఆథర్ ఆఫ్ లవ్ అనొచ్చేమో కదండి. ఎంత గొప్ప దేవుడు అనొచ్చేమో కదా, అనొచ్చు. ఎంత గొప్ప దేవుణ్ణి మనం మన దేవుడిగా కలిగి ఉన్నాం. ఎల్లప్పుడూ స్తుత్యాగం చేద్దాం. మంచో చెడో అర్థం కాని పరిస్థితులు గుండా దేవుడు నడిపిస్తున్నప్పుడు, ఒక కన్ఫ్యూజన్ స్టేట్ గుండా దేవుడు తీసుకుని వెళ్తున్నప్పుడు, కీప్ ట్రస్టింగ్ గాడ్. దేవుణ్ణి స్తుతిస్తూ ఉందాం. అర్థం కాని పరిస్థితులు గుండా తీసుకెళ్ళినా, ఏదో క్రొత్త పరిస్థితులు గుండా తీసుకుని వెళ్ళినా, మనల్ని బాగా టఫెస్ట్ సీజన్ గుండా దేవుడు తీసుకుని వెళ్తున్నా, ఎల్లప్పుడూ కూడా మన దేవునికి స్తుత్యాగం చెల్లిద్దాం. ఆయన నామాన్ని ఒప్పుకుందాం, జీవా ఫలాన్ని. మన దేవుడు ఒక జంతువు వల్ల, అందుకే వాక్యం చెప్తుంది కదండి, గొర్రెల యొక్కయు కోడల యొక్కయు రక్తం బట్టి కాక తన స్వరక్తం ఇచ్చి నిన్ను నన్ను సంపాదించుకున్నాడు. ఎవరన్నారండి మనం విలువలేని వారమని? తన ఆఖరి రక్తబొట్టు కూడా కార్చి నిన్ను నన్ను సంపాదించుకున్నాడు. అందుకే వాక్యం చెప్తోంది, మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మన విలువ ఏంటి? వాట్ ఈజ్ అవర్ వాల్యూ అంటే, తన రక్తమంతా కార్చేంత విలువైన వారం, తన సింహాసనం అంతా విడిచిపెట్టి, తన మహిమనంతా విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చేంత విలువైన వారం. మనం ఎన్నిక లేని వారమే కానీ మన ప్రభు మనల్ని విలువైన వ్యక్తులుగా ఎంచాడు. గవిని వెలుపట మన కొరకు శ్రమను పొందిన దేవుణ్ణి మనం మన దేవుడికి కలిగి ఉన్నాం. నిన్ను నన్ను పరిశుద్ధ స్థలంలోనికి ఎంట్రీ దొరకడానికి ఆయన దేనికి శిల్పి నిర్మాణకుడే అన్నాడో ఆ పునాదు గల ఆ పట్టణానికి మనల్ని యోగ్యులుగా చేయడం కొరకు గవిని వెలుపట శ్రమ పొందిన దేవుణ్ణి మనం మన దేవుడిగా కలిగి ఉన్నాం. ఈరోజు మనం ప్రభుని స్తుతిద్దామా? దేవుడిచ్చిన కార్లు, ఏసీలు, చేసిన మేళ్ళు పక్కన వాళ్ళ కంటే ఇంకేదో చేశాడని కాదండి. మన కొరకు ప్రాణార్పణంగా పోయబడ్డ ప్రభుని జ్ఞాపకం చేసుకుంటూ, మనల్ని ఎంతో ప్రేమించిన దేవుడు తనకున్న తన ప్రాణం అంతా కూడా ఏది దాచుకోకుండా మన కొరకు సమస్తాన్ని దారిపోసిన ప్రభుకి స్తుత్యాగం చేస్తూ, నువ్వు మంచి తండ్రివి,
నువ్వు మంచి యజమానుడివి అని చెప్పని ఆయన్ని స్తుతిస్తూ ముందుకు వెళ్దాం. మన జీవా ఫలాన్ని మన ప్రభువుకి అర్పిద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రభా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం వింటున్న మా ప్రియులైన వారిని మీరు దీవించి ఆశీర్వదించమని యేసునామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే.